హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వ్లాగ్. స్టార్టింగ్లో కొన్ని క్లిప్స్ అయితే ఎక్కడో డేట్ అయిపోయినాయి. సో మనకి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని క్లిప్స్ అయితే వీడియో అయితే తీసాం, కానీ ఎక్కడో బై మిస్టేక్గా డేట్ అని అయిపోయినాయి. సో మధ్యలో నుంచి అయితే మనం వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఇకపోతే ఇది మన చిన్న రైట్, ఇది మనకు టుంకూర్ పక్కన ఒక కేకుడి ఫారెస్ట్ చేయాలన్నమాట. మనం వచ్చేసి మా కజిన్స్ అయితే బయలుదేరినాం. నేను ఒక బండి, ఒక 2 బైక్స్ అయితే వెనక ఉన్నాయి. ఇంకో ముందు పోతున్న ఒక బండి, వెనక పోతున్న ఒక 2 బండ్లు ఉన్నాయి. సో మొత్తం మా 3 బండ్లు అనుకుంటా, 3 బైక్స్ ఉన్నాయి. 3 బైక్స్తో స్టార్ట్ చేసినాము ఆల్రెడీ. ఒక చిన్న రైడ్ మనకి ఇది వచ్చేసి, ఇది మనకు చిన్న ఫస్ట్ రైడ్ అనమాట. సో ఈ ఫారెస్ట్లో అనిమల్స్ అయితే కనిపిస్తామని చెప్పి చెప్పారు, కానీ ఇప్పటివరకు చూస్తాం, కానీ ఇప్పటివరకు వచ్చాం, కానీ ఒక్క అనిమల్ కూడా కనబడలే మనకు. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసిన, ఇక్కడేమో కొన్ని అనిమల్స్ కనిపిస్తాయని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటివరకు అయితే మనకు ఒక్క అనిమల్ కూడా కనపడలేదు. చూద్దాం, ఇంకా పోతూ పోతే ఏమన్నా కనపడుతుందేమో అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా మేము బయలుదేరింది అంటే మార్నింగ్ 5 o'clock బయలుదేరినాం. వాళ్ళు 4:30కి బయలుదేరినాం. అక్కడ చిన్న పూజ చూసుకొని టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో దర్శనం చేసుకొని సడన్గా అయితే బయలుదేరినాం. అరౌండ్ 5:30 నుంచి బయలుదేరినాం. అక్కడే తీసిన వీడియో అన్నీ ఇక్కడ రిలేట్ అయిపోయినాయి. సో ఇంకేం చేయకుండా అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పోతూ చూస్తే మాత్రం మనకు ఒక మంచి వ్యూ అయితే కనబడుతుంది ఆల్రెడీ. ఈ ఫారెస్ట్ నో సాంగ్స్, నో ట్రాఫిక్స్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్. అసలు పీస్ ఆఫ్ మైండ్ మాకు ఏదంటే, అంటే చుట్టూ ఉండరు. బర్డ్స్ సౌండ్స్, అనిమల్ సౌండ్స్, వెదర్, పక్షులు, బర్డ్స్ ఇవన్నీ ఆ సౌండ్స్ వింటూ పోతుంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే వస్తాం మనకి. ఇట్లాంటి ఇంకా చాలా చేయాలని నాకు ఒక ఆశ ఉంది, కానీ ఏమో చూద్దాం ఇంకా ముందు ఇంకేమైనా వస్తాయో. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయితే చేసిన. ఇంకోటి చెప్పాలంటే, ఈ వీడియో చేసి నేను మొబైల్లో తీస్తున్నా. సో వీడియో సరిగ్గా రాకపోతే మొబైల్ తీస్తున్నా. నాకు ఇంకా గోప్రో కొనుక్కోలేదు. ఇంకా చాలా యాక్సెస్ ఉన్నాయి కొనుక్కోవడానికి కూడా. గోప్రో, విజయ్ కీర్తి ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కొనాలన్నా సరే మాకు డబ్బులు కావాలంటే సంపాదించాలంటే మీరంటే కూడా మాకు సపోర్ట్ చేయాలి. కాబట్టి ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా ఎక్కువ తీస్తా. ఇది నా ఫస్ట్ రైడ్ అనమాట. ఇంట్లో ఇప్పటివరకైతే పర్మిషన్ ఇవ్వలేదు. ఇవి ప్రజెంట్ అయితే మా కజిన్స్తో పోతామని చెప్పేసి ప్రజెంట్ అయితే పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇలాంటి వీడియో ఇంకా చాలా వస్తుంటాయి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. అండ్ ఇకపోతే ముందు పోతున్న బండి వచ్చేసి, ఆ బైక్ వచ్చేసి ఏదప్పది యూనికామ్ ఫార్మేషన్. మన బండి వచ్చేసి ఎఫ్జెడ్ వెనక ఎక్స్ప్రెస్, ఇంకొకటి NS 200 వస్తే వస్తుంది. సో మనం వచ్చింది రాంగ్ టైంలో వచ్చాం, ఎందుకంటే లోపల షర్ట్ మొత్తం తడిసిపోయింది. ఎవరైనా వచ్చేటట్టు ఉంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి. సో గైస్, ఇదైతే ఇక్కడికి అయితే వీడియోతో స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.